అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మిగిలిపోయిన చికెన్ కూరతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ మసాలా అన్నం మిగిలిపోయిన చికెన్ కూరతో తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ 1 బౌల్, ఉడికించుకున్న అన్నం, ఉల్లిపాయ 1, పుదీనా కొత్తిమీర 5-6 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 1, యాలక్కాయలు 2, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఒక బాండీ పొయ్యి మీద పెట్టి నెయ్యి కరిగించాలి. అందులో ముందుగా దినుసులు అంటే చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అంటే ఇవి కాస్త మెత్తబడేంత వరకు వేపాలి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ముందుగా కూరలో ఉన్న ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అంటే చికెన్ కూరలో మిగిలిన ముక్కలు వేసుకోవాలి. గ్రేవీ తర్వాత వేసుకుంటాము. ముక్కలు వేసి 5 నిమిషాలు బాగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేవీని వేసుకోవాలి. గ్రేవీ కూడా వేసి ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించాలి. కూరలో ముందుగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే అన్నం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా చికెన్ కూర మిగిలిపోయినప్పుడు దాన్ని ఈ విధంగా తయారు చేసి మళ్ళా ఎంతో రుచికరమైన రైస్ తినొచ్చు. అన్నం వేసి జాగ్రత్తగా కలుపుతూ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ విధంగా అన్నాన్ని వేయించాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ మిగిలిన చికెన్ కూరతో తయారైపోయింది. ఎప్పుడైనా కూర మిగిలితే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుని టేస్ట్ చేయండి. పైన అవసరమైతే నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా మిగిలిన చికెన్ కూరతో రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.